ఘనుడైన దేవ పరిశుద్ధుడా, మీ దయగలిగిన సన్నిధికై వందనాలు. ఇప్పుడు మీరు మాట్లాడబోచు ఉండగా గ్రహించినటువంటి పరిశుద్ధాత్మని యొక్క బలాన్ని మాకు దయచేయమని, వివరణ మీ చిత్తానుసారముగా దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకునేటువంటి ఈ ప్రశ్న చాలా రకాలైనటువంటి ఆలోచనలతో వస్తూ ఉంటున్నాయి. ఉదాహరణకి చాలామందికి కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ప్రభువు ఆదివారాన లేచి ఉన్నాడు కాబట్టి ఆదివారం విశ్రాంతి దినమని కొంతమంది, శుక్రవారం రోజు సెలవు కాబట్టి శుక్రవారం విశ్రాంతి దినమని కొంతమంది, అలాగనే శనివారము విశ్రాంతి దినమని కొంతమంది, పలు రకాలైనటువంటి ఆలోచనలతో మనుషులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి అంశాన్ని ఆలోచించి ఉన్నప్పుడు మనకు అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 10వ వచనంలో చదువుకున్నామండి. ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. ఆ కొండ ఎంత సమీపముగా ఉన్నదయ్యా అంటే, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. బైబిల్ గ్రంథాన్ని దేవుడు చాలా ఆధ్యాత్మికమైన మర్మాలతో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మనుషులు ఎన్ని ఉపాయాలు ఆలోచించి ఉండినప్పటికీ కూడా శోధకుడు వారికంటే తెలివైనటువంటి యుక్తిగా శోధిస్తాడు అని దేవుడు రాసి ఉన్నటువంటి ఈ మాటలను మనుషులు గ్రహించేటువంటి స్థితిలో లేరు. అందువలన మనుషుడు ఎప్పుడైనా కూడా దేవుని గ్రంథాన్ని పట్టుకున్నప్పుడైనా, దేవుని సన్నిధానంలో మొరపెట్టుకునేటువంటి సమయంలోనైనా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థనా జీవితము. అలాగనే ఇక్కడ యేసు ప్రభువారు ఆకాశములోనికి వెళ్ళడము వాళ్ళు చూచి ఉన్నారు. ఆ రోజు ఏ రోజు అయి ఉన్నది? ఏ రోజున యేసు ప్రభువారు ఆకాశములోనికి వెళ్ళిపోయి ఉన్నారు? అసలు ఏ రోజుకి పరిశుద్ధ గ్రంథములో ప్రాధాన్యత ఉన్నది అని పరిశీలించవలసినటువంటి విషయములు చాలా ఉన్నవాయండి. వాటిలో ఇక్కడ మనం చదువుకునేటువంటి విషయం ఏంటంటే, ఆ రోజున యేసు ప్రభువారు వెళ్ళినటువంటి సమయంలో ఎంత దూరాన వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధికి ఎంత దూరాన వాళ్ళు కొండ మీద ఉండి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారో గమనించవలసి ఉన్నాం. వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఆ సమయంలో 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. తిరిగి వచ్చును అన్న తర్వాత
వారు ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. ఈ మాటలను 42వ వచనంలో చూడగలుగుతూ ఉన్నామండి. యేసు ప్రభువారు ఏ రోజున ఆకాశంలోనికి వెళ్ళి ఉన్నారు. ఆయన ఆకాశంలోనికి వెళ్ళినటువంటి దినాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు విశ్రాంతి దినాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారండి. ఎందువలనంటే విశ్రాంతి దినము మానవునికి దేవునికి మధ్య దేవుడు పెట్టి ఉన్నటువంటి దినమే విశ్రాంతి దినమే. దీనికి యెహెజ్కేలు గ్రంథములో మనము పరిశీలించి ఉన్నట్లయితే ఇక్కడ ఈ విశ్రాంతి దినానికి ఉన్నటువంటి స్పష్టతను దేవుడు చాలా వివరంగా వ్రాస్తూ ఈ మాటలను సెలవిచ్చి ఉన్నాడండి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుందామండి. మరియు యెహోవానగు నేనే వారిని స్వస్థపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. చాలామంది ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి ఈ విషయాన్ని ఆలోచించేటువంటి స్థితిలో ఉండరండి. ఎందువలనంటే దేవుని ప్రజలకు దేవుడికి మధ్య గుర్తైనటువంటిదే విశ్రాంతి దినమండి. ఎందుకంటే మనం ఒక్కసారి మొదట గ్రంథమైనటువంటి ఆదికాండములో 2వ అధ్యాయములో కానీ పరిశీలించి ఉన్నట్లయితే ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. ఇక్కడేమని చెబుతున్నారంటే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. దేవుడు ఒక గుర్తు పెట్టాడు. ఎవరైతే దేవుని ప్రజలై ఉంటారో వాళ్ళు విశ్రాంతి దినాన దేవునితో గడపడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దినము విశ్రాంతి దినము అని అనుకొని భ్రమపడుతూ ఉంటారండి. కానీ యేసయ్య ఆకాశములోనికి వెళ్ళినటువంటి దినము విశ్రాంతి దినము. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాల్ని మనం ఆలోచించినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయములో 13వ వచనంలో అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కృమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అనుకొంటిని. వాళ్ళని తుడిచివేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ దయగలిగిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే 20వ వచనంలో నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉన్నవి. నాకును మీకును మధ్య అనగా దేవుని ప్రజలకును
దేవుని ప్రజలు కానటువంటి వారికి గుర్తే విశ్రాంతి దినమండి. విశ్రాంతి దినాన దేవుడు ఏమి చేస్తాడు, ఏమి చేయడానికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. అసలు విశ్రాంతి దినము అనేసరికి పరిశుద్ధమైన దినము అని జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎందువలనంటే దేవుడు మొట్టమొదటిసారిగా సృష్టి అంతా అయిపోయిన తరువాత 6 దినాలే సృష్టి చేశాడు, 7వ దినమున విశ్రమించను అనే మాట చెప్పబడుచు ఉన్నదండి. అనగా దేవుడు ఆ 7వ దినమున విశ్రమించను. ఆ తర్వాత దేవుని యొక్క బిడ్డలను నడిపించేటువంటి సమయంలో కూడా 6 దినములు ఆకాశములో నుండి ఏ రోజుది ఆ రోజు పోగు చేసుకోమన్నారు, కానీ 5 రోజులు ఏ రోజుది ఆ రోజు పోగు చేసుకోమన్నాడు. కానీ 6వ రోజుకు వచ్చేసరికి 2 అంతలు పోగు చేసుకోనండి అని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి 2 అంతలు ఎందుకు పోగు చేసుకోమన్నాడంటే 7వ దినాన అది కృమ్మరించబడదు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అందువలన 7వ రోజున కూడా శోధించబడి కొంతమంది వెళ్ళి పోగు చేయాలని ఆలోచన చేశారు, కానీ వారికి దొరకలేదు. అంటే దానిని బట్టి మనం ఆలోచించవలసి ఉన్నటువంటిది ఏంటంటే దేవుని ప్రజలకు దేవునికి మధ్య దేవుడు గుర్తుగా పెట్టినటువంటి దినమే విశ్రాంతి దినమే. ఆ దినాన మనుషుడు ఏమి చేయాలి, మనుషులందరూ కూడా విశ్రమించాలా అని పలు రకాలైనటువంటి ప్రశ్నలతో మనుషుడు తాను సిద్ధపడుచూ ఉంటాడండి. అది దేవుని యొక్క సన్నిధి కాదు. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలు పాటించడం చాలా ముఖ్యమైన. ఎందుకంటే దేవుని యొక్క ప్రమాణ వాక్యములలో నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును అని చెప్పబడి ఉన్నదండి. ఆజ్ఞలను ఎవరు రాసి ఉన్నారు, ఎలాగ వ్రాసి ఉన్నాడు అని మనం ఆలోచించినప్పుడు ఆజ్ఞలను దేవుని వేలుతో దేవుడు వ్రాసి ఉన్నాడండి. మొదటిసారిగా ఈ ఆజ్ఞలను గురించి మనము పరిశుద్ధ లేఖనములో ఆలోచించినప్పుడు చాలా విషయాలు మనకి తెలియపరచబడుచు ఉన్నవాడిని. నిర్గమకాండము 20వ అధ్యాయములో 8వ వచనంలో ఉన్నదండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. చాలామంది గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు సృష్టి చేసి ఉన్నప్పుడే 6 దినాల్లో దేవుడు తన సృష్టినంతా పూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను అనేటువంటి మాటలను మనం చదువుకొనవచ్చండి. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిను సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. అందువలన మనుషుడు గమనించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే విశ్రాంతి దినమును దేవుడు ఎక్కడా కూడా మార్చి లేదు అనేది గమనించవలసి ఉన్నాం. కారణం ఏంటంటే మనకి బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇచ్చింది 1800 తెలుగు బైబిల్ని మనకు తర్జుమాలో ప్రింట్ చేయబడి ఉన్నటువంటిది 1860వ సంవత్సరంలో మనం తెలుగు బైబిల్ని చదువుతూ ఉన్నామా. అంతకు క్రితము బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియదు. తర్వాత మనది భారతదేశము అన్యుల దేశమైనప్పటికీ కూడా వీళ్ళు అన్యులైనటువంటి మన పితరులు
కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్ని చాలా జాగ్రత్తగా గమనించారు. వాటిల్లో మొట్టమొదటిది కొత్త సంవత్సరము అనేటువంటిది, ఉగాది అనేటువంటి ఆ మాటను మనము ఆలోచించి ఉన్నప్పుడు అది క్రొత్త సంవత్సరము ప్రారంభమైనటువంటి దినముగా మనం భావించవలసి ఉన్నాం. అయితే దేవుడు 14వ తారీఖు సాయంకాలమందు ఆ పండుగను ఆచరించండి అని సెలవిస్తూ 15వ తారీఖు నుండి మరలా ఇవంతా కూడా లేవీకాండములో మనం చూడవచ్చండి. లేవీకాండము 23వ అధ్యాయములో 5వ వచనంలో దేవుడు రాస్తూ ఉన్నాడు, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అనే ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమును పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అనగా దేవుడు పెట్టి ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పండుగను అన్య దేశమైనటువంటి మన దేశములో ఉన్నటువంటి హైందవులు ఒక ప్రత్యేకమైన పండుగగా ఈ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ను మొట్టమొదట దినాల్లోనే దేవుని ప్రజలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆచరించేటువంటి దినమే విశ్రాంతి దినము. విశ్రాంతి దినానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, దేవుడు యూదులను పిలిచిన తరువాత ఆయన ప్రత్యేకపరిచి ఉన్నటువంటి దినము విశ్రాంతి దినమండి. ఆ తర్వాత వాళ్ళకి ఆకాశంలో నుండి ఆహారాన్ని కురిపించేటప్పుడు కూడా దేవుడు 6 దినాలు కురిపించాడు, కానీ 7వ దినాన ఆ మన్నా ఆహారాన్ని కురిపించలేదు. ఆ సత్యము అందరికీ కూడా తెలిసాడు. అలాగనే యేసు ప్రభువారు కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అనేటువంటి విషయాల్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు మనకి కనబడినటువంటి చాలా చోట్ల వ్రాయబడి ఉన్నటువంటి అంశాన్ని లూకాసు వార్త 4వ అధ్యాయములో చూడవచ్చండి. లూకాసు వార్త 4వ అధ్యాయములో యేసు ప్రభువారు ఏ విధంగా విశ్రాంతి దినాన్ని ఆచరించి ఉన్నారో మనకి తెలుపబడి ఉన్నటువంటి సంఘటనలను మనం చూద్దామండి. 4వ అధ్యాయము 16వ వచనములో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున. ఇక్కడ చాలామంది కూడా గ్రహించవలసి ఉన్నటువంటిది ఏంటంటే, ఈ తర్జుమా చేసి ఉన్నటువంటి మనుషులు వారి భాషలోనే మనకి అర్థం కానట్లుగా కనబడేటట్లుగా సాతానుడు కొన్ని చోట్ల అద్భుతాన్ని చేసి ఉన్నాడండి. 4వ అధ్యాయము 16వ వచనములో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున, అంటే తన అలవాటు అనేటువంటి దానికి బదులుగా వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన తెరిచి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పి, ప్రభువు ఆత్మ నీ మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అంటే దీనిలో మనము గ్రహించవలసింది ఏంటంటే, ప్రభువు నజరేతుకి వెళ్ళినప్పుడు తన అలవాటు ప్రకారంగా విశ్రాంతి దినాన మందిరములోనికి వెళ్ళి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మందిరములోనికి వెళ్ళిన తరువాత ఆయన వాక్యాన్ని తీసి చదివించి వారికి బోధించి ఉన్నట్లుగా కూడా మనం గ్రహించవలసి ఉన్నాం. కాబట్టి మనము ఎవ్వరమైనా సరే
విశ్రాంతి దినము అనేటువంటిది పరిశుద్ధ లేఖనములో చాలా విలువైనటువంటి దినమండి. ఎందుకంటే ఆ దినాన దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ధ్యానించుకుంటా దేవుని దగ్గర వారి పాపములను ఒప్పుకొని పవిత్రపరచబడిన వారై దేవుని యొక్క బిడ్డలుగా ముద్ర వేయబడి ఉన్నారు అనేది గమనించవలసి ఉన్నాం. ఆ తర్వాత ఈ విశ్రాంతి దినానికి దేవుని గ్రంథంలో ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అనేది కూడా కొంతమంది గ్రహించినట్లుగా ఉంటారండి. దానిలో కొన్ని మాటలను మాత్రమే మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేస్తూ 58వ అధ్యాయము 13వ వచనములో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, మొట్టమొదటిసారిగా దేవుడు విశ్రాంతి దినాన వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, మొట్టమొదటిసారిగా ఆ దినము పవిత్రమైన ప్రతిష్ఠిత దినమని ఘనమైన దినమని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను. చాలామంది ఏమని చెప్పుకుంటారంటే, ప్రభువు సిలువలో కొట్టివేసి ఉన్నాడు విశ్రాంతి దినము అనని చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. విశ్రాంతి దినాన్ని దేవుని గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు కొట్టివేసినట్లుగా చెప్పబడలేదండి. కానీ కొలసీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో ఉన్న అంశాలని మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు కొట్టివేసనేమో అనేటువంటి అనుమానము వచ్చేటట్లుగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. అందుకని కొలసీలకు రాసి ఉన్నటువంటి పత్రిక 2వ అధ్యాయములో దేవుడు 2వ అధ్యాయము 11వ వచనములో, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేచిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేబురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. యేసు ప్రభువారు సిలువలో కొట్టివేసి ఉన్నటువంటి పాప రుణపత్రాన్ని మాత్రమే అనేది జ్ఞాపకం ఉంచుకోవటానికే దేవుడు ఈ మాటలు మనకి తెలియచేశాడండి. రుణము అనేది ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, మనము చేసిన అపరాధములకు రుణము మిగిలిపోయి ఉన్నదండి. ఆ రుణమే పాప పరిహారార్థమైనటువంటి ఆ ఆజ్ఞల వలన వచ్చినటువంటి పత్రమే. ఆ పత్రాన్ని యేసు ప్రభువారు సిలువలో కొట్టివేసి ఉన్నాడు, కానీ ఆజ్ఞలను మాత్రము కాదండి. ఎందుకంటే ఆయన వేలితో రాసి ఉన్నటువంటి ఆజ్ఞలు ఆయన తీర్పు తీర్చేటువంటి సమయంలో ఆజ్ఞలను బట్టి దేవుడు తీర్పు తీర్చును అని జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నామండి. ఎందుకంటే ఆజ్ఞ ఎంత బలమైనటువంటిదంటే, దేవుడు తన వేలుతో మొట్టమొదటిసారిగా
మోషే పగలగొట్టి ఉన్న పలకల మీద ఉన్నటువంటి మాటలను ప్రభువు మరలా పలకలు తీసుకురమ్మని చెప్పినటువంటి మోషే దగ్గర ఆ పలకల మీద తన వేలుతో వ్రాసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనములో మనం స్పష్టంగా చూడవచ్చండి. కాబట్టి దేవుడు తన వేలుతో వ్రాసి ఉన్నటువంటి ఆజ్ఞలను ఎలా కొట్టివేసి ఉన్నాడు అనేటువంటిది మనుషులు గ్రహించకుండా ప్రభువు సిలువలో కొట్టివేసి ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. ప్రభువు సిలువలో కొట్టివేసి ఉన్నది ఆజ్ఞలన్నింటినీ కొట్టివేస్తే మనుషుడు స్వేచ్ఛగా బ్రతకవచ్చాయండి. కానీ ఆజ్ఞల వలన వచ్చిన రుణపత్రాన్ని ప్రభువు కొట్టివేసి ఉన్నారు, కానీ ఆజ్ఞలను మాత్రము కాదు అనేది గ్రహించవలసి ఉన్నామండి. ఆజ్ఞలు ఆయన యొక్క దైవికమైన సిద్ధాంతానికి గుర్తుగా మనము గమనించవలసి ఉన్నామండి. మనం దేవుని ప్రజలమని గుర్తు ఏంటంటే వ్యభిచరించకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధము పలుకకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇలాంటి 6 ఆజ్ఞలను కూడా ప్రభువు మనకు ఆజ్ఞాపించి ఉన్నటువంటి మాటలండి. వాటిల్లో దేవుణ్ణి మనము ప్రేమించేము అనే గుర్తు ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటానికి జ్ఞాపకం ఉంచుకొనవలసి ఉన్నాం. కాబట్టి మనము ఏ స్థితిలో దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉన్నామో ఈ సమయంలో మనం తెలుసుకొనవలసి ఉన్నాం. దేవుడు మన కోసము రాసి ఉన్నటువంటి, అందుకనే మరలా చదువుతాను, కొలస్సీ 2:15లో దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనుబరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీరు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశము ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే మనము దేవుని ఆజ్ఞలను పాటించనవసరము లేదా, అవునా అనేది ఒకసారి పరిశీలించుకున్నాం. దేవుడు ఎందుకు మనకు ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు? తప్పు చేయకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయటానికే మనకు ఆజ్ఞల్ని దేవుడిచ్చాడు. ఇన్ని పండుగలను దేవుడు ఎందుకు పెట్టాడయ్యా అంటే ఈ పండుగలన్నీ కూడా మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు పెట్టి ఉన్నటువంటి పండుగలు. మొట్టమొదట పండుగ మొదటి నెలలో వస్తుంది, తరువాత 50వ రోజున ఒక పండుగ వస్తుంది, ఆ తరువాత 7వ నెలలో ఒక పండుగ వస్తుంది. పాప ప్రాయశ్చిత్తార్థమైన దినాన్ని పాటించవలనని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆ తరువాత ఆఖరిసారిగా మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుకుంటూ తన జీవితము చాలా చిన్నదని గ్రహించుకొని, అంతేకాకుండా తన జీవితములో అతను పొందేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనకి దేవుని గ్రంథములో ఏదైతే ఉన్నదో దానిని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలనని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో దేవుని యొక్క ఆజ్ఞలను ప్రభువు సిలువలో కొట్టివేసి ఉన్నాడు అనుకుంటారు, కానీ ప్రభువు సిలువలో కొట్టివేసింది ఆజ్ఞల వలన వచ్చినటువంటి రుణపత్రాన్ని కొట్టివేసి ఉన్నాడు. ఆజ్ఞలు ఎప్పుడైతే మనుషుడు దాటిపోతూ ఉంటాడో అతను చావుకి దగ్గరగా ఉన్నట్లు అనే గుర్తండి. ఎప్పుడైతే మనుషుడు దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాడో అతడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా హెచ్చించబడును అని మనకి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నదండి. ఉదాహరణకి ప్రకటన గ్రంథము
12వ అధ్యాయము 17వ వచనములో, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శపించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అనగా దేవుని ప్రజలు ఎక్కడైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలను కొట్టివేయబడి ఉన్నవి అనేటువంటి మాటలతో మనుషులను భ్రమింపజేస్తూ ఉంటారు. కాబట్టి యేసయ్య పరలోకానికి వెళ్ళినటువంటి రోజు విశ్రాంతి దినము. యేసు ప్రభు వారి బిడ్డలందరూ కూడా ఆ దినములో ఉన్న ప్రత్యేకతను గమనించటానికి మన హృదయాల్ని పరిశీలించుకొనవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన దేవ, పరిశుద్ధుడా, మీరు అనుగ్రహించి ఉన్న ఈ సమయానికై వందనాలు. ప్రభువా, ఆది కాలములోనే అపోస్తుల కార్యముల మొదటి అధ్యాయమందే ప్రభువు ఆకాశమునకు వెళ్ళి ఉన్న దినము విశ్రాంతి దినమని స్పష్టముగా చెప్పుచూ ఉండినప్పటికీ అపవాది ఆదివారము అనేటువంటి బోధ చేత మనుషులను భ్రమపెట్టుచూ ఉండగా ఆ సత్యమును గ్రహించుటకు వినుచూ ఉన్న ప్రతి బిడ్డ తెలుసుకొనున్నట్లుగా సహాయమును దయచేసి మీ ఆత్మతో వారికి బోధించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి.